ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది యొక్క పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచారట. అదే సమయంలోనే వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఉన్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసును మాత్రం పెంచలేదట. సో ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ బోధనా సిబ్బందిలో కొందరు ముఖమడిగా ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని భట్టు దేవానంద్ గారి నేతృత్వంలో జస్టిస్ భట్టు దేవానంద్ గారి నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరుపుతూ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మనకంటే కూడా జడ్జిలకు ఇంకా దగ్గరగా తెలిసి ఉంటుంది కదా. వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, ఈ ప్రభుత్వంలో సక్రమంగా జరుగుతున్నట్లు లేదు. ఒకరో ఇద్దరో ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని వాళ్ళే నిర్ణయాలు తీసేసుకొని అన్ని విషయాల్లోనూ ఆ నిర్ణయాలే అమలు పరిచేస్తూ ఉన్నట్టున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుకుంటున్నారా, లేదా మనం నియంతృత్వంలో ఉన్నాం అనుకుంటున్నారేమో. ఇది నియంతృత్వం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏవి బుద్ధి పడితే అవి, ఎలా బుద్ధి పడితే అలా అమలు పరిచేస్తాం, నిర్ణయాలు తీసేసుకుంటామంటే అట్లా చెల్లుబాటు కదా, అట్లా కుదరదు, మంది నియంతృత్వం కాదు అని చెప్పి చాలా సీరియస్ వ్యాఖ్యలే చేశారు జడ్జి గారు. చాలా సీరియస్ వ్యాఖ్యలే చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ను కూడా హైకోర్టుకు పిలిపించారు. మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న యూనివర్సిటీలు, ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాలు, అంటే వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న 4 విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనసాగుతారు. మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు. వాళ్ళ పదవీ విరమణ వయసు ఎందుకు పెంచరో 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అప్పటి వరకు వాళ్ళు పదవీ విరమణ పొందరు, వాళ్ళు కొనసాగుతారు అని చెప్పి అయితే తీర్పు చెప్పింది. వెరసే కీలకం లేండి, నియంతృత్వం నడిపిస్తున్నట్టున్నారు, ఒకరిద్దరే నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తూ ఉన్నట్టున్నారు, ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయినట్లున్నారు. అదే చెప్పాను, మీకంటే నాకంటే బహుశా జడ్జీలకైతే ఇంకా దగ్గరగా చాలా విషయాలే తెలిసి ఉంటాయి. బహుశా ఆ కోణంలోనే హైకోర్టు కూడా నియంతృత్వము, ఒకరిద్దరు నిర్ణయాలు, ప్రజాస్వామ్యం మర్చిపోయినట్టున్నారు, మీకు ఎట్లా బుద్ధి పెడితే నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు, ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేసినట్లున్నారు.